అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదాన వారణం భజే పురాణ వారణం. అకించనార్తి మార్జనం, కష్టాల్లోనూ బాధల్లోనూ ఉన్న వాళ్ళ కష్టాలు బాధలు తుడిచిపెట్టేసేవాడు. చిరంతనోక్తి భాజనం, చిరంతనోక్తి అంటే శాశ్వతంగా చెప్పబడుతున్నది, అంటే అది వేదం. వేదం ఒక్కటే ఎటర్నల్. అటువంటి వేదాలను భాజనం తనలో ఉంచుకున్నవాడు. పురారి పూర్వనందనం, పురారి అంటే త్రిపురాలను సంహరించినవాడు, అదే శివుడు. శివుడి యొక్క పూర్వనందనం అంటే మొదటి కొడుకు. సురారి గర్వ చర్వణం, రాక్షసుల యొక్క అహంకారాలను పూర్తిగా నమిలి పారేసేవాడు. ప్రపంచ నాశ భీషణం, ప్రపంచ నాశము అంటే ప్రళయకాలంలో ప్రపంచం మొత్తం లయమైపోయేటప్పుడు భీషణం, భయంకరమైన రూపంలో ఉండేవాడు. రుద్రుడి కొడుకే వినాయకుడు. శివుడి లక్షణాలు వినాయకుడికి కూడా వస్తాయి కాబట్టి ప్రళయకాలంలో ఈయన కూడా భయంకర రూపం దాలుస్తాడు. ధనంజయాది భూషణం, ధనంజయుడు అంటే అర్జునుడు. అర్జునుడు మొదలైన ఎంతో మంది యోధులకు భూషణం, ఈయన ఒక ఆభరణం లాంటివాడు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక అమూల్యమైన రత్నమే ఈ వినాయకుడు. దాన వారణం, ఏనుగుకి నుదుటి మీద ఉన్న గ్రంథుల నుండి ఒక రకమైన ద్రవం స్రవిస్తూ ఉంటుంది. అలానే వినాయకుడు కూడా ఏనుగు ముఖం కలవాడు కాబట్టి ఆయనకి కరుణ అనే రసం ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది అని ఈ పదానికి అర్థం. భజే పురాణ వారణం, అటువంటి పురాతనమైన ఏనుగుని నేను భజే ధ్యానిస్తున్నాను.